నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. సద్గుణశీలుడ సుగుణాలు చూచి హృదిలో నేను మురిసిపోతిని. సద్గుణశీలుడ సుగుణాలు హృదిలో నేను మురిసిపోతిని. సుగుణాలు నాలో చూచుటకి నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. యేసయ్యా నీ కృప లేకనే బ్రతుకలేను. యేసయ్యా నీ కృప లేకనే బ్రతుకలేను. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. హల్లెలూయా. అమ్మ అందరూ కూర్చుందాం దయచేసి. దేవునికి స్తోత్రం. వరకుమారు మరి ఆరాధన పాట సహోదరుడు పాడుతూ ఉంటే మనం అందరం కూడా ఆయనకి సపోర్ట్ చేయాలి. అందరం పాడుతూ ఆయనను ఏం చేయాలి? మనం ఎంకరేజ్మెంట్ చేయాలి. ఆయన ఇంకా మంచిగా పాడటానికి మేము అంతే కదా. పాటలు పాడేవాళ్ళు ఎట్లుంటారంటే నేను పాడాలని నేను అందరిలో నేనే పాడాలనేటువంటి ఆశ ఉంటుంది కదా. ఆశ ఉంటే మంచిదే, సంతోషం, తప్పేం కాదు. కానీ ఎవరైతే ఆత్మీయంగా నడిపించబడుతున్నారో వారికి మనము ఆత్మీయంగా సపోర్ట్ చేయాలి. అప్పుడు మనం దీవించబడతాం. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు అమ్మ సునీత ముందుకొచ్చి దేవుని వాక్యం చదవాలని కోరుతున్నాం. నిన్న సునీత రాలేదండి. ఆమె 28వ అధ్యాయము బిడ్డ చదువుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. అక్కకు మైకి అమ్మ ముందు రండి. అక్క మత్తయి సువార్త 28వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి
త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోని మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వారు వెళ్ళుచుండగా వారు కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని బడిన ఎడ్ల మేమతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందరగా కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధిమై ఉన్నది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవుని వాక్యం దీవించు. సహోదరుని ప్రభు దీవించునుగాక. ఈ మన ఎస్కోల్ సంఘ వాసులందరికీ నా యొక్క ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఉదయకాల సమయంలో మనం ఈస్టర్ ఆరాధన అనగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైనటువంటి పండగ కదమ్మా. దీన్ని ఏం పండుగ అంటాం? యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థాన పండుగ. దీన్ని ఏమంటారంటే పునరుత్థాన పండుగ అనక ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే ఈస్టర్ పండుగ అని పెట్టేసి దానికి ఒక బిరుదు ఇచ్చారు. చాలామంది మన తెలంగాణ ప్రాంతంలో చాలామంది ఈస్టర్ ఆరాధనకు కొద్దిమంది ప్రాధాన్యత ఇస్తారు కానీ ఎక్కువ ఇయ్యరు. ఆంధ్ర ప్రాంతం, మనం కోస్తా ఆంధ్ర, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఆ ప్రాంతాలకు వెళ్ళినట్లయితే ఈరోజు మందిరాలు కిక్కిరిసి ఉంటాయండి. అసలు మందిరం సరిపోదు. ప్రజలు అమెరికాల నుంచి వచ్చిన అమెరికాలో ఉద్యోగం చేసిన వాళ్ళు ఈస్టర్కి వస్తారు, క్రిస్మస్కి వచ్చిపోతారు. వాళ్ళంతా అమెరికాలో, ఆస్ట్రేలియాలో అక్కడక్కడ ఉద్యోగాలు చేసిన వారు అందరూ తమ సొంత ఏ స్థానిక సంఘం ఉన్నదో ఆ స్థానిక సంఘంలో ఈస్టర్ ఆరాధనలో, ఈస్టర్ పండుగలో తమ కుటుంబంతో పండుగలో పాల్గొని సంతోషం ఆనందంతో గడిపి వెళ్ళిపోతారు. ప్రియులారా, అటువంటి అనుభూతి కలిగి ఉండాలి. ఈరోజు ఉదయకాలము మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన పండుగను గూర్చి మనము దేవుని వాక్యం ఇంతవరకు తెలియచేయబడ్డది. యేసుక్రీస్తు ప్రభువారు మరి చనిపోయిన తర్వాత, చనిపోకముందు కూడా, యేసు ప్రభువారు చనిపోకముందు 1500 క్రీస్తు పూర్వము 1520 సంవత్సరాల క్రితము యోబు భక్తుడు ప్రవచించాడు. అంతే కదా. యోబు భక్తుడు ఏం చేశాడు? ప్రవచించాడు. 15 ఆ యోబు గ్రంథము 9వ అధ్యాయము 25-26 చూడమ్మా. ఆయన సజీవుడనియు ఇక్కడ యోబు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే పాత నిబంధన కాలములో కూడా యేసుక్రీస్తు ప్రభువారు పుడతాడు.
ఆయన చనిపోతాడు, ఆయన తిరిగి లేపబడతాడు. అంతే కదమ్మా. మన భారతదేశంలో మహాత్మా గాంధీ గారు చనిపోయిన తర్వాత ఢిల్లీలో రాజ్ఘాట్ అనే స్థలంలో ఆయన సమాధి ఉంది. నేను ఢిల్లీకి వెళ్ళి చూశాను. రాజ్ఘాట్ నేను ఎంతో చాలా గంభీరంగా ఉంటుంది కావచ్చు అనుకున్నా. ఒక తోటలాగా ఉంటుంది, ఇట్లా మన గార్డెన్ లాగా ఉంటుంది, ఒక గార్డెన్ లాగా ఉంటుంది. పాలరాయి చేత మంచి ఎత్తులో కట్టబడి ఎప్పుడు కూడా దీపారాధన ఆయనకు వెలుగుతూ ఉంటుంది, ఆయన సమాధి. అలాగే మన భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారి సమాధి ఉన్నది. అలాగే ఇందిరాగాంధీ గారి సమాధి ఉన్నది. అలాగే రాజీవ్ గాంధీ గారి సమాధి ఉన్నది. మన భారత రాజ్యాంగం యొక్క నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమాధి కూడా ఉన్నది. కానీ ఎవరు కూడా ఆ సమాధిలో నుంచి ఎవరు కూడా తిరిగి లేపబడలేదు. మహాత్ములు వారు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన ఆశయాలు, ఆయన తన సమాజానికి తన వారికి ఏ విధమైనటువంటి న్యాయం చేయాలో, దేశం ఏ విధంగా పరిపాలించబడాలో అన్ని వ్యవస్థలు రాశాడు ఆయన అందులో. అటువంటి మహనీయుని యొక్క సమాధి చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు, కానీ తిరిగి ఎవరు కూడా లేపబడలేదు. లేపబడరండి, ఎవ్వరు కూడా లేపబడలేదు. ఇందిరాగాంధీ చనిపోయింది, లేపబడలేదు. మహాత్మా గాంధీ గారు చనిపోయాడు, లేపబడలేదు. ఎవ్వరు కూడా దేశంలో, ప్రపంచంలో నెల్సన్ మండేలా, ఇంకెంతోమంది, చాలామంది భక్తులు కూడా చనిపోయారు, తిరిగి లేపబడలేదు. కానీ లేఖనముల ప్రకారము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువు. అమ్మ మీరు చదివేవారు మైక్తో చదవండి, ఎందుకంటే ఆన్లైన్లో ఉంది కాబట్టి మీ మాట కూడా అక్కడ వినబడుతుంది. లైవ్లో ఉన్నది ప్రోగ్రామా. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే క్రీస్తు 3వ దినమున లేపబడ్డాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా చనిపోయి సమాధి చేయబడ్డారు, కానీ ఎవరు కూడా లేపబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లేపబడ్డాడని దేవుని వాక్యంలో రాయబడినది. ప్రియులారా, ఈ భూమి మీద ఎంత గొప్పవారైనా కూడా, ఎంత పేరు ప్రతిష్టలు గలవారైనా, ఎంత మంచివారైనా కూడా, మంచి పనులు చేసిన వారైనా, మానవుడుగా ఉన్నవాడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, కానీ తిరిగి లేపబడలేదు. ఎందుకు కారణం? మానవుడు ఎందుకు కారణం ఏంటంటే ప్రియులారా, మరి మానవుని యొక్క పాపము వలన, మానవునికి పాపం వలన మరణం వచ్చిందని మరి దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే, ఆయన సజీవుడు, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన అన్నాడు, ఇదిగో ఆ సమాధి దగ్గరికి, ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆ మగ్దలేనే మరియా, వేరొక మరియా, క్లోఫా భార్య అయినటువంటి మరియా, స్త్రీలు మాత్రమే ఆదివారమున తెల్లవారక మునిపే యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళారు. అంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నదో మనం ఆలోచన చేయాలి. మగ్దలేనే మరియా మగ్దలా దేశానికి చెందినటువంటి ఒక స్త్రీ. ఆమె ఒకానొక రోజు ఆమె 7 దయ్యముల చేత పీడించబడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దయ చూపి, కనికరము చూపి, ఆమెలో ఉన్న దయ్యములను
ఆయన యొక్క యేసుక్రీస్తు నామమున వెళ్ళగొట్టినప్పుడు ప్రియులారా, ఆ మగ్దలా దేశానికి చెందిన మరియా యేసుక్రీస్తు ప్రభువును అంటుకొని ఉన్నది. ఆయనతో పాటు, ఆయన పరిచర్యతో పాటు ఆయన అంటే ఎంత ప్రేమ కలిగిందంటే అంత ప్రేమ కలిగింది ప్రియులారా. ఆమెకున్నటువంటి ఆ మగ్దలా దేశంలో ఆమెకు ఒక పెద్ద ఇల్లు ఉందట. ఆ ఇల్లు ప్రభు యొక్క పరిచర్యకు ఇచ్చిందట. అయ్యా, ఇల్లు నాకు అవసరం లేదు, ఇల్లులో ప్రభు యొక్క పరిచర్యకు మీరు వాడుకోండి ఆ ఇల్లు పరిచర్యకు ఇవ్వబడినట్లుగా చరిత్ర తెలియచేస్తూ ఉన్నది ప్రియులారా. అలాగనే మరి మగ్దలేనే మరియా ఆమె పరిగెత్తుకొని వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి కృతజ్ఞత ప్రియులారా. ఈనాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి పండుగ ప్రియులారా. అలాగే యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచి రక్షించబడతారో వారికి కూడా ఆ రక్షణ ఆనందం ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియచేస్తూ ఉన్నది. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడి ఆయన యొక్క క్రీస్తు రక్తములో కడగబడి పాపములు క్షమించబడి అతిక్రమములు దోషములు క్షమించబడి క్రీస్తు యొక్క ఆయన ఆత్మచేత ఎవరైతే అభిషేకించబడ్డారో వారందరికీ కూడా క్రీస్తులాగనే క్రీస్తునందు మృతి పొందిన అందరము కూడా ఒకానొక రోజు తిరిగి లేపబడతామని దైవవాక్యము వ్రాయబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు భక్తుడు అంటున్నాడు కదా, ఆయన నా విమోచకుడు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విమోచకుడట. ఎంత కొలసి పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనం చదువుదాం నాన్న. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ కుమారుని యందు మానవ జాతికి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఏమున్నదట? పాపక్షమాపణ, విమోచన ఉన్నది. నరకానికి వెళ్ళకుండా, అగ్నిగుండానికి వెళ్ళకుండా, ఆ అగ్నిగుండములో మరి వెళ్ళకుండా ఆ నిత్య మోక్ష రాజ్యములో ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మానవ జాతికి ఏమి ఇవ్వబడ్డదటమా? విమోచన అనగా పాపక్షమాపణ, విమోచన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించబడ్డది. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదుగనెను. పాపక్షమాపణ ఏమా? ఎవరి ద్వారా పాపక్షమాపణట? యేసుక్రీస్తు ద్వారా మనకు పాపక్షమాపణ ఉన్నది. అంటే ఈ మానవ జాతికి పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదని యేసుక్రీస్తు ప్రభువారే తెలియజేశాడు. మానవ జాతి పాపము విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువుకు తప్ప మరి ఎవరికి అధికారము లేదని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది. ప్రియులారా, ఈనాడు క్రైస్తవులముగా, విశ్వాసులముగా, దేవుని బిడ్డలముగా యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన గొప్ప ధన్యత, ఆశీర్వాదం ఏంటంటే పాపక్షమాపణ. ఆ పాపక్షమాపణ పొందిన అనుభవంలో ఉండాలి మరి మనం, అంతే కదా. దావీదు అన్నాడు, తన అతిక్రమములను ఒప్పుకునివాడట వాటిని విడిచిపెట్టేవాడు ధన్యుడట. అతిక్రమం అనగా పాపాన్ని విడిచిపెట్టేవాడు, మరి వాడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు. ఈనాడు మనము పాపక్షమాపణ పొందిన అనుభవంలో మనం ఉన్నామా లేదా కూడా ఆలోచన చేయాలి ప్రియులారా. ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఈ మానవాళికి యేసుక్రీస్తు ద్వారా పాపములు క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. నరకము నుంచి తప్పించి
పరలోక రాజ్యము, నిత్య జీవము, ఆ మోక్ష రాజ్యములో ఉంచడానికి ఆయనకు అధికారం ఉంది. ఎందుకనగా ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు ప్రియులారా. అలాగే మనము పాప క్షమాపణ పొందిన అనుభవంలో మనం ఉన్నామా లేదా కూడా ఆలోచన చేయాలి. అందుకే యాకోబు భక్తుడు ఏమన్నాడంటే, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులారా, మీరు వాక్యమును వింటున్నారు మంచిది. ఆ వాక్యానుసారంగా మీరు పాపములు క్షమించబడ్డవా? వచ్చాను ప్రశ్న వేశాడు ఆయన. ఒకవేళ పాపములు క్షమించబడ్డవని, పాపము అంతే కదా, యోహాను మొదటి పత్రికలో వ్రాయబడిన ఒక మాట చూడమ్మా. మొదటి అధ్యాయము 7, 8, 9 వచనాలు కూడా చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఏంటండి? మనము మన పాపములను ఒప్పుకున్నప్పుడు మాత్రమే, అంతే కదా, మనము మన పాపములను ఒప్పుకున్నప్పుడు మాత్రమే. పాపమంతా దాచుకొని పైన పటారము లోన లోటారం అట. వాళ్ళు అప్పుడప్పుడు శాస్త్రాలు వేస్తుంటారు పెద్దలు. పైన పటారం కనబడుతుందండి ఆయనది, లోన లోటారం ఉందయ్యా. లోన మాత్రం అంత కంపు ఉన్నది, లోన దుర్వాసన ఉంది, పాపం ఉంది, లోన ఇంకా మారు మనస్సు పొందలేదు, ఇంకా పాపక్షమాపణ పొందలేదు, క్రీస్తు రక్తంలో కడగబడలేదు, క్రీస్తు పాదముల యొద్ద పశ్చాత్తాపపడలేదు, యేసును తన స్వరక్షకుడుగా అంగీకరించలేదు, యేసును తన దేవుడుగా ఆయన అంగీకరించలేదండి. పైకి మాత్రము పరిసయ్యులము. మేము ధర్మశాస్త్రము కలిగిన వారము, మేము ఉపవాసం ఉంటున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం. మేము మాత్రము మాకు సున్నతి ఉన్నది, అబ్రహాము మా పితరుడు, మోషే మా పితరుడని చెప్పుకునేవారు ఉన్నారు ప్రియులారా. క్రీస్తు ప్రభు అన్నాడు, ప్రభువారు యేసు ప్రభువారు ఏమన్నాడంటే, మీరు సమాధులను సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నాము. అలాగా ఉండకూడదని ప్రభు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కోరుకునేది ఏదంటే, సున్నము కొట్టిన సమాధులలాగా మనము ఉండకూడదు. అదండి, సున్నం కొట్టిన సమాధి ఎలా ఉంటుంది? మనం ఎప్పుడు సమాధిలోకి సున్నం వేస్తున్నాం, ప్రతి సంవత్సరం సున్నం వేస్తున్నాం, పెయింట్లు వేస్తున్నాం, అంతే కదా. తార్పల్లిలో మా నాన్నగారి సమాధి, రేపు మా అబ్బాయికి చెప్పినాం, ఆ సమాధులకు సున్నమయ్యా బాబాని. కానీ లోనేమున్నది మరి? కంపు వాసన అండి, దుర్వాసన. వాళ్ళ శరీరం అంతా కుళ్ళి మట్టి అయిపోయింది, ఎముకలు కూడా ఆ మట్టికి మట్టి అయిపోయినవి ప్రియులారా. అటువంటి జీవితం ఉండకూడదని ప్రభు కోరుతున్నాడు. ఈ ఈస్టర్ రోజున అందరము యేసు ప్రభు ఏ విధంగా తిరిగి లేచాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు నేను మనమందరము కూడా ఒకానొక రోజు పునరుత్థానం అనేటువంటి నిరీక్షణ క్రీస్తు ప్రభు వారు మనకిచ్చాడు ప్రియులారా. ఈ నిరీక్షణను నీవు మోసం చేసుకోకు, జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన ఆపర్చునిటీ, ఈ అవకాశాన్ని మనము ఎప్పుడు కూడా దిద్దుకోవాలి. ఇప్పుడు మనం అంతే కదండి. ఏం చేయాలి? మనం మన ఆత్మీయ జీవితాన్ని దిద్దుకోవలసిన సమయం ఇది. ఆలోచించి సరిచేసుకోవలసినటువంటి సమయము ప్రియులారా. అందుకే మన ప్రభు ఆయన ఎటువంటి వాడట? ఆయన యోబు భక్తుడు ఏమన్నాడు? ఏమన్నాడు? ఆయన నా విమోచకుడు. ఆయన పర్సనల్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఆయన నా విమోచకుడు. నీవు నేను చెప్పగలిగిన వారంగా ఉండాలి. ఆయన నా విమోచకుడు అండి. యేసు ప్రభువారు నా విమోచకుడు. యేసే నా విమోచకుడు అండి. నా పాపముల నుంచి విమోచించిన వాడు.
నా అతిక్రమాలు క్షమించినవాడు, నా దోషములు క్షమించినవాడు, నన్ను నా పాపములను ఆయన కల్వరిలో కార్చిన ఆ పరిశుద్ధ రక్తములో నా పాపములు కడిగివేసి నన్ను పరిశుద్ధపరిచిన దేవుడు నా విమోచకుడు, ఆయన సజీవుడు అని నేను ఎరుగుదును. ఎప్పుడన్నాడు ఈ మాట? క్రీస్తు పూర్వము 1520 సంవత్సరాల క్రితము యోబు భక్తుడు ప్రవచించాడు. ప్రియులారా, ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు 1500 క్రీస్తు ప్రభువారు పుట్టక పూర్వమే, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక పూర్వమే దావీదు కూడా ఆయన ఏమన్నాడు? 16వ కీర్తనలో, ఆయన నా ప్రాణమును పాతాళములో నా ఆత్మను ఉంచడట. పాతాళములోనికి నా ఆత్మను పంపడండి. ఎందుకు? పాతాళములోనికి నా ఆత్మని వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయనని నా రక్షకుడుగా నేను ఒప్పుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా దేవుడుగా అంగీకరించాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు అన్నాడు, ఆయన నా విమోచకుడు, ఏ దాంట్లో పాపము నుంచి విమోచించినవాడు. నా శాపమంతయు కూడా ఆ శిలువ మ్రానుపై మోసుకొని నా శాపమునంతయు కూడా తీసివేసినవాడు. నా పాపమనే చిట్టాను ఆయన శిలువ మ్రానుకు మేకుతో కొట్టి నా పాపములు జ్ఞాపకము చేసుకొనకుండా ఆయన నా పాపములు క్షమించినవాడు, ఆయన నన్ను రక్షించినవాడు. ప్రియులారా, అందుకే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ భక్తుడైన యోబు కూడా, యెషయా భక్తుడు కూడా అన్నాడు కదా. పాత నిబంధనలో ప్రవచించిన వారిలో యెషయా భక్తుడు కూడా ఉన్నాడు. 7వ అధ్యాయము 14వ వచనంలో ప్రవచించాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా పుడతాడని ప్రవచించాడు. యెషయా 9:6లో అంటాడు కదా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానమునకు అధిపతి, ఆయన సమాధానమునకు అధిపతి అని చెప్పి ఆయన ప్రవచించాడు. ప్రియులారా, అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయములో కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడతాడని ప్రవచించాడు. భక్తుడైన దావీదు కూడా 22వ కీర్తన గ్రంథంలో ఆయన ప్రవచించాడు. ప్రియులారా, 22వ కీర్తనలో ఆయన 3 విషయాలు తెలియజేశాడు. 22వ కీర్తనలో క్రీస్తు పుట్టక, క్రీస్తు మరణము, క్రీస్తు పునరుత్థానము, క్రీస్తు యొక్క ఉన్నతమైన పరలోక రాజ్యము నుంచి ఆయన తిరిగి రావటం, భూమి మీదకి రావటం కూడా ఆ 22వ కీర్తన గ్రంథంలో మనం అనేక సార్లు మనం చదువుకున్నాం, దేవుని వాక్యంలో విన్నాం. కానీ ఈనాడు క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా యేసు ప్రభువారు ఈ ఈస్టర్ రోజు మనకిచ్చిన ఒక ధైర్యం, మనకిచ్చిన ఒక నిరీక్షణ, మనకిచ్చినటువంటి ఒక ఏంటంటే ఏమంటారు దాన్ని, మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు. ప్రియులారా, ఒక అష్యూరెన్స్, దాన్ని ఏమంటాం? అష్యూరెన్స్ అంటే తెలుగులో ఏమంటామమ్మా? అభయం కదా, అభయం. యేసు ప్రభువారు మనకేం అష్యూరెన్స్ ఇచ్చాడు? ఆయన యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో అంటాడు. ఏమంటాడమ్మా? యోహాను సువార్త 11:25 ఏమన్నాడు? పునరుత్థానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇక్కడ మనం అక్కడ విడదీసి చదవాలి. క్రీస్తు యేసు అన్నక్కడ కొద్దిగా కామ. క్రీస్తు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు ప్రభు ఇచ్చిన ఒక అష్యూరెన్స్ ఏంటంటే, ఒక అభయము, ఒక ధైర్యం ఏంటంటే ఏమిచ్చాడు మనకు? దేవుని బిడ్డలకు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన దేవుని బిడ్డలకు యేసు ప్రభు వారు ఇచ్చిన ఆ ధైర్యం ఏంటమ్మా? మనం చనిపోయినా కూడా
ఒకానొక రోజు మనము తిరిగి లేపబడతాం, చనిపోతాం. మానవుడు ఖచ్చితంగా చనిపోవలసిందే. ఈ భూమి మీద మానవుడు ఎవరు కూడా ఎంత కాలము బ్రతికినా చనిపోవలసిందే, ఎన్ని రోజులు బ్రతికినా చనిపోవలసిందే. కానీ దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నాయందు విశ్వాసముంచువాడు, నాయందు విశ్వాసముంచువాడు, నా రక్తములో తన పాపములు కడుక్కున్నవాడు, నేనే దేవుడనని నమ్ముకున్నవాడు. అలాగే ఇర్మియా గ్రంథంలో 39వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు ఏమన్నాడమ్మా? 39:18 ఏమన్నాడు ప్రభువారు? నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తానయ్యా. నువ్వు నమ్ముకున్నావు నన్ను, మనం యేసుక్రీస్తును దేవుడుగా నమ్ముకున్నావు. ఆయన మన రోమాపత్రిక 10:9 ఏముందమ్మా? రోమాపత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నమ్మిన ఎడల ఎట్లా? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, దేవుడు ఆయనను లేపి ఉన్నాడు. యేసు ప్రభువారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. దేవుడు ఆయనను ఆ సమాధిలో ఉంచలేదు. దేవదూత మరియ పరిగెత్తుకొని వెళ్ళింది. ఆ పరిగెత్తుకొని లేడీలాగా పరిగెత్తుకొని వెళ్ళి ఆ సమాధిని చూసినప్పుడు దేవదూత ఏమన్నది? ఆయన ఇక్కడ లేడమ్మా, ఆయన ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు మరి? ఆయన తిరిగి లేపబడ్డాడు, ఆయన ఇక్కడ లేడు. ఆయన మరణమును జయించాడు, మృత్యువును జయించాడు. అమ్మా, ఈ సమాధి ఖాళీ సమాధి, ఇక్కడ ఎవ్వరూ లేరమ్మా అని మరియతో దేవదూత తెలియచెప్పినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఆశీర్వెన్స్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును మృతుడైన క్రీస్తు పాతి పెట్టబడిన తర్వాత సమాధిలో నుంచి తండ్రి అయిన దేవుడు ఆయనను లేపి ఉన్నాడు. అలాగునే నీవు నేను మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఆయన మన హృదయమందు విశ్వసించి మన నోటితో ఒప్పుకున్నాం, మన పాపములకు పశ్చాత్తాపపడ్డాం, మన పాపములకు క్షమాపణ పొందుకున్నాం. కాబట్టి మనం కూడా చనిపోయిన తర్వాత ఒకానొక రోజు తిరిగి, అంతేనా, తిరిగి ఏం చేస్తామమ్మా? లేపబడతామా? అట్లే ఉంటామా? ధైర్యము, నేను లేపబడతాను, ఎందుకంటే క్రీస్తు రక్తములో కడగబడ్డ బిడ్డను. అదే కదా మనకు ధైర్యం ఇచ్చాడు ప్రభువారు. దేవుని బిడ్డలకు ఇచ్చిన అభయము, అష్యూరెన్సు, ఆ ధైర్యం, నిరీక్షణ ఏంటంటే తెస్సలోని రాసిన పత్రిక చూడమ్మా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల, ఏంటండి మనము నమ్మిన ఎడల, ఎవరట? మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు ఒకనొక రోజు. అందరము కూడా తిరిగి లేపబడతాము ప్రియులారా, అంతే కదా. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం అమ్మా, 20-21. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రపంచానికి, ఈ విశ్వంలో అమ్మా దయచేసి వినండి, ప్రపంచములో మరణమును గెలిచిన వాడు ప్రథమ ఫలము ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. యేసు ప్రభువారు మాత్రమే ప్రియులారా. ప్రపంచములో చనిపోయి
సమాధి చేయబడి మూడవ దినమున లేపబడిన వాడు ఎవ్వరూ లేడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన ప్రథమ ఫలము మనకు, అంతే కదా. ఇశ్రాయేలీయులకు దేవుడు ఏమిచ్చాడు? ప్రథమ ఫలముగా ఉండుట కొరకు ఏం చేశాడమ్మా? ప్రథమ ఫలాలు దేవాలయంలోనికి తీసుకొని రావాలి, అంతేనా? ప్రథమ ఫలాలు, వాళ్ళకు చెట్లు ఉన్నాయి, ఒక జామ పండు పండింది, మొట్టమొదటి పండు దేవాలయంలోనికి తీసుకొచ్చి యాజకునికి ఇవ్వాలి. పంటలో మొదటి పంటలో ఎంత కొలవగా మనం కొలిచినట్టు ధాన్యమంతా సమకూర్చిన తర్వాత ఏం చేయాలట? అందులో నుంచి ఒక భాగం ప్రథమ ఫలాన్ని, ఒక భాగాన్ని దేవాలయంలోనికి తీసుకొని రావాలి. గొర్రెలలో కానీ, గొడ్లలో కానీ, పశువులలో కానీ, మందలో కానీ, పంటలో కానీ దేనిని కూడా ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన, యేసుక్రీస్తు ప్రభువారిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలి? మనం ప్రథమ మొట్టమొదటిది దేవునికి ఇవ్వాలి ప్రియులారా, మొట్టమొదటిది. కానీ మనం ఎవరికి ఎట్లిస్తున్నాం? చివరికి మిగిలితుంటే, చినిగిపోయిందో, చిల్లర డబ్బులో, నల్లగా ఉన్నదో, మనం ఆదివారం వచ్చేటప్పుడు చేతికి దొరికిందో ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఆ డబ్బలు భరిస్తే అయిపోతుంది, అంతే. కాదు. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే ప్రియులారా, ఈరోజు నేను దీవించబడ్డా చెప్తున్నా. వాస్తవంగా నా ఉద్యోగ విరమణకు ముందే నా 4 పిల్లల వివాహాలు జరిగినాయండి. నేను సేవలో సాగిపోతున్నా, ఉపవాస ప్రార్థనలు పెడుతున్నా, ఉద్యోగ కూటాలు పెడుతున్నా, ఎక్కడో పోతున్నా, ఏదో చేస్తున్నా, ఉపవాస ప్రార్థన ఎప్పుడు ఇంటింటి తిరుగుతూ ఉన్నా. ఆటోమేటిక్గా నా పిల్లల బిడ్డల పెళ్ళిళ్ళు, పేరంటాలు, పురుళ్ళు, పుణ్యాలు అన్నీ ఆటోమేటిక్ అయిపోయినాయండి. కానీ నేను మాత్రం ఆస్తులు మాత్రం సంపాదించలే. దేవుడు నాకు ఒక ఆత్మీయ ఆరోగ్యం, ఆత్మీయ సంతోషం ఇచ్చాడు. కానీ నేను ధనవంతుని కాలేదు, కానీ నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నా బిడ్డలు ప్రియులారా 20 మంది నా ఇంట్లో ఒక ఫోటో పెట్టుకున్నా, నా మనమలు, మనమరాళ్ళు, నా బిడ్డలు, నా కొడుకు, వాళ్ళందరూ కూడా 20 మంది అండి. వచ్చిన వాళ్ళందరూ చూసి, అయ్యా మీరు ఆశీర్వదించబడ్డారు. ఎవరిని బట్టి? దేవుడిచ్చిన ప్రథమ ఫలాలు, దేవుని కొరకు మేము ప్రయాసపడిన మా ప్రయాసం, దేవుని కొరకు నేనిచ్చిన నా సమర్పణ, దేవుని కొరకు నేను చేస్తున్న నా ప్రయాసాన్ని బట్టి ఈరోజు నా కుటుంబం ఆశీర్వదించబడింది. అనేక సమయాలు మరణము వరకు వెళ్ళిన నా జీవితాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. ఆరోగ్యం మొన్న గత వారంలో ఆరోగ్యం బాగలేదండి, బాగా నీరసం. అసలు షుగర్ ఉందా? షుగర్ లేదు. బీపీ ఉందా? బీపీ లేదు. ఏది లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆటోమేటిక్గా ప్రభు నన్ను ముట్టి స్వస్థపరిచాడు యేసయ్య. ఎందుకంటే నేను ఆయన నమ్ముకున్నా. నా జీవితంలో నేను ఆయన తప్ప నాకు ఎవరు లేరండి. ఆయన నన్ను 90వ సంవత్సరంలో దర్శించిన దేవుడు. పరలోకము నుంచి ఆయన స్వరము, గంభీరమైన స్వరము నేను పండుకొనగా నన్ను పిలిచిన దేవుడు. ఆయన వెలుగు నాపై ప్రసారింపచేసిన దేవుడు, నాపై ఉదయింపజేసిన దేవుడు. ప్రియులారా, ఈరోజు ఇంత వయసు వచ్చే వరకు కూడా దేవుని యొక్క శక్తి నాకు అనుగ్రహించాడు. ప్రియులారా, ప్రథమ ఫలము దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ప్రథమ ఫలముగా ఈ లోకాన్ని మానవ జాతి పాప విమోచన కొరకు ప్రథమ ఫలమైనటువంటి తన ఏకైక కుమారుడైన క్రీస్తును నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, ఈ మానవాళి యొక్క పాప పరిహారార్థమై క్రీస్తు శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఆయన ప్రథమ ఫలముగా నిలిచాడు క్రైస్తవ సంఘాలకు అని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఎప్పుడైతే భక్తి నేర్చుకొని, ఈరోజు చూడండి ఈస్టర్కు కూడా రాని వారు ఎంతమంది ఉన్నారో. విచారం ప్రియులారా, ఎంత విచారం. నువ్వు క్రైస్తవుడివేనా? నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావయ్యా? నువ్వు అసలు యేసు ప్రభు నీకు అర్థమైందా?
అర్థమైందా నీకేమన్నా? ఊర్రామకృష్ణాపురంలో ఒక బెస్తవాళ్ళ కుటుంబం ప్రభునందు రక్షించబడి చాలా కాలంగా జీవించి తిరిగి వాళ్ళు విగ్రహారాధనకు వెళ్ళిపోయారు. ఒకానొక రోజు మన చర్చి దగ్గర నాకు ఒక ఆయన కలిసినప్పుడు, అన్నా దుర్గన్న ఏంది మరి మీరు ఈ విధంగా అయిపోయినంటే, అయ్యా నా కొడుకు రోగం పోవాలని యేసయ్యను నమ్ముకుంటే నా కొడుకు రోగం పోలేదు కాబట్టి మేము తిరిగి వేములాడకు పోయినాం, కొండగట్టుకు పోయి వచ్చినాం, ఇంకెక్కడెక్కడెక్కడో పోయినాం మేము. అంతే. అంటే వారికి యేసు ప్రభువారు అర్థం కాలేదు. అర్థం కాకుండా అర్థం చేసుకో. ప్రభువును అడుగు, ప్రభువా నీవు నన్ను దర్శించు, దేవా నీ దర్శనం నాకు కావాలి ప్రభువా, నీవు నాతో మాట్లాడమని ప్రార్థన చేయి. ఆయన దర్శించే దేవుడు, ఆయన కలలో నీతో మాట్లాడే దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు అంటున్నాడు, యోబు అంటున్నాడు, ఆయన నా విమోచకుడు, ఆయన సజీవుడైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన దేవుని బిడ్డలందరూ కూడా ఒకానొక రోజు తిరిగి లేపబడతారని దేవుని వాక్యంలో రాయబడ్డది. ప్రియులారా, ఇక్కడ ఇంకొక మాట చూద్దాం. ఒక 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మన వాక్యాన్ని ముగించుకుందాం. త్వరగానే మనం ముగించుకుందాం. ఒక 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం అమ్మా. 4 విషయాలు మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 రోమా పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తము మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేవునికి స్తోత్రం. ఏంటండి? దేని కొరకు? మనమందరము కూడా ఆయన మన అపరాధములను ఆయన మోసడట. ఎందుకు? మనము నీతిమంతులముగా చేయబడాలని. యేసుక్రీస్తు ప్రభులో నువ్వు నీతిమంతుడుగా నువ్వు తీర్చబడాలని 4 విషయాలు చెప్పి నేను ముగిస్తా ప్రియులారా. ఎఫెసీలకు రాసిన రోమా పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తుతో దేవునితో సమాధాన పడతాం. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనము యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రథమ ఫలముగా ఉండటానికి యేసు ప్రభువారు మనకిచ్చిన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆ పునరుత్థానం యొక్క ఆశీర్వాదం ఏంటంటే మన అపరాధముల కొరకు చనిపోయాడు. ఎందుకంటే మనము నీతిమంతులముగా తీర్చబడటానికి. అలాగనే మనం రోమా పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఏమన్నాడు? కావున మనము విశ్వాసమూలమున నీతిమంతులముగా తీర్చబడ్డాం. అలాగే రోమా పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూద్దామా. రోమా పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా మనము నీతిమంతులముగా చేయబడ్డాం. ఆయన నామమున విశ్వాసం ఉంచటం వలన ఆయన రక్షణ పొందుకున్నాం. ఆ రక్షణ పొందుకున్న వాని యొక్క ఆశీర్వాదం ఏంటంటే మనము చనిపోయిన కూడా ఒకానొక రోజు మనము తిరిగి లేపబడతాం. అంతే కదమ్మా. కాబట్టి నమ్మువారు ఆయన విశ్వాసమూలమున ఆయన కృపచేతనే మనము రక్షించబడ్డాము. ఆ కృపచేతనే రక్షించబడిన నీవు నేను ఏ రోజైనా మనం చనిపోవచ్చు, ఏ గడియలోనైనా మనం చనిపోవచ్చు. ప్రియులారా, మరణము మన కడవరి శత్రువు అని కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు పేర్కొన్నాడు. మన శత్రువు, కడవరి శత్రువు ఎవరటమా? ఎవరు కడవరి శత్రువు? చివరి శత్రువు ఎవరట మనకు? మరణము కదమ్మా. కడవరి శత్రువు మరణం. ఆ మరణము నుంచి విడిపించడానికి ఆ మరణం అనేది తప్పనిసరిగా అందరికీ సంభవిస్తుంది ప్రియులారా కదా. అందరికీ, మనుషులందరూ ఒకే ఒకసారి
చనిపోవలసిందే, అందరూ చనిపోవలసిందే. కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన నీతిమంతుడుగా, ఆ నీతిమంతుడని ఆయన ఆ నీతిమంతుని యొక్క రక్షణ వస్త్రము మనకు అనుగ్రహించబడిన తర్వాత మనము చనిపోయిన కూడా ఆయన ఇచ్చిన ఆశీర్వాదము మనం పునరుత్థానము చెంది ఆ యేసు ప్రభుతో కూడా మధ్యాకాశములో నుండి మనము మధ్యాకాశములోనికి తిరిగి ప్రభుతో కూడా వస్తామని నిరీక్షణ ప్రభువారు మనకిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభువునందు ఆయన ధైర్యం ఏమన్నాడంటే, నేనే పునరుత్థానము జీవము, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిన కూడా బ్రతుకుతాడు. యేసునందు విశ్వాసముంచిన దేవుని బిడ్డలమైనటువంటి మనము, ఆయన రక్తములో కడగబడిన దేవుని బిడ్డలమైనటువంటి మనము, మన అతిక్రమములకు, మన పాపములకు, మన దోషములకు క్షమాపణ పొందిన నీవు నేను మనమందరము కూడా ఒకానొక రోజు చనిపోవలసిందే, ఒకానొక రోజు చనిపోవలసిందే. కానీ ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే పునరుత్థానము. ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం ఏంది మనకు? పునరుత్థానము. అందుకే కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో, కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూడమ్మా. ఓ మరణమా, మరణము ఈ అక్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడనని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఏంటండి మరణము? సాతాను ఒంటరిగా ఉన్న ఆదాము అవ్వను మోసం చేసి దేవుని మాటను అతిక్రమింపజేసి, ఆ దేవుని మాట అతిక్రమించిన ఆ యొక్క ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి ఆ పాపము ప్రియులారా, రోమాపత్రిక 5:12 అంటాడు కదా. రోమాపత్రిక 5:12లో ఎట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగు ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసి మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఎట్లొచ్చింది పాపం? మరణం ఆదాము అవ్వల ద్వారా, పాపము ద్వారా ఏం చేసింది? ఆజ్ఞాతి క్రమమే పాపము. ఆ పాపము ద్వారా ఈ మానవ జాతికి ఏమొచ్చిందట? మరణం వచ్చింది ప్రియులారా. అందరూ కూడా చనిపోవలసిందే, అంతే కదా. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు, చనిపోయాడు. అబ్రహాము 170 సంవత్సరాలు బ్రతికాడు, చనిపోయాడు. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు, చనిపోయాడు. మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు, చనిపోయాడు. అందరూ కూడా చనిపోవటమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఆదాము ద్వారా వచ్చిన పాపం ప్రియులారా, ఒక మనుషుని ద్వారా, ఒక మనుషుడు దేవుని మాటను అతిక్రమించి, దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞను వినకుండా, దేవుని ప్రేమించకుండా, దేవుని సన్మానించకుండా, ఆయనకు విధేయత చూపకుండా ప్రియులారా, ఆ దేవుడు ఆదామును సృష్టించి, ఆదాము ప్రక్కటెముకలో నుంచి సృష్టించిన అవ్వ, వీరిద్దరి ద్వారా వచ్చిన ఆ పాపము ద్వారా ఈ మానవ జాతికి వచ్చిన ఆ మరణము నుండి ఎవరికి మనకు విజయం? యేసుక్రీస్తు ద్వారా, అంతే కదా. కొరింథీయులకు రాసిన పత్రికలో చివరిగా చూసుకొని మన వాక్యాన్ని ముగించుకుందాం. 15వ అధ్యాయము 20 వచనం నుంచి చదువుకుందాం. ఎట్లయితే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారా మృతుల పునరుత్థానము కలిగెను. అలాగుననే ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. దేవునికి స్తోత్రం. అందరూ కూడా ఆదామునందు, ఆదాము ద్వారా ఏమొచ్చింది మానవ జాతికి? పాపము, మరణం వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా మనకేమొచ్చింది? నిత్య జీవం, అంతే కదమ్మా. నిత్య జీవమేనా? నమ్ముదామా? అందరు చప్పట్లు కొడదాం ఈసారి. అందరు నమ్మిన వాళ్ళం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 5:24 చివరిగా
యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి వస్తామన్నమాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి రక్షించబడినటువంటి దేవుని బిడ్డలు, యేసు ప్రభువును స్వరక్షకుడుగా ఒప్పుకున్నవారు, క్రీస్తు రక్తములో తమ పాపాలు కడుక్కున్నవారు, క్రీస్తునే స్వరక్షకుడుగా ఒప్పుకున్నవారు ప్రియులారా ఏం పొందుతారట? మరణము అంటే మొదటి మరణం ఉన్నది, కానీ మనకేమి లేదు, రెండవ మరణం లేదు. మొదటి మరణము మానవ జాతికి అందరికీ ఉన్నది. నీవు నేను మనమందరము కూడా ఈ భూమి మీద పుట్టిన ఎంత గొప్పవాడైనా చనిపోవలసిందే. కానీ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి రక్షించబడిన దేవుని బిడ్డలందరూ కూడా క్రీస్తు మృతి పొంది తిరిగి లేచనని నమ్మినప్పుడు ప్రియులారా మనం కూడా తిరిగి అలాగుననే లేపబడతాం. ఇక్కడ 23వ వచనం చదువునా, అలాగుననే 23వ వచనం. తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించాడు. అమ్మా 23వ ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. హల్లెలూయా. అలా అంటే ప్రతి వారు వారి వారి వరుసలో అంటే ఏంటమ్మా, కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయేటోళ్ళు ఉన్నారు. రక్షించబడిన తర్వాత యాక్సిడెంట్లో చనిపోయాడు, 40 సంవత్సరాల వయసు చనిపోయాడు. ఆయనకు నరకం లేదు. ఎందుకుంటుంది? రక్షించబడ్డాడు కదా. ఒక ఆయన 20 సంవత్సరాలకే చనిపోయాడు, ఒక ఆయన 60 సంవత్సరాలు, ఒక ఆయన 80 సంవత్సరాలు, ఒకడు 70. ఆ విధంగానే ప్రభు అంటున్నాడు కదా, వారి వారి వరుసలో కదా. యోబు భక్తుడు ఒక మాట, 14వ అధ్యాయం చూడమ్మా. యోబు భక్తుడు ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం, ప్రార్థన చేస్తాం. 14వ అధ్యాయంలో నరుల ఆయుష్కాలము నీకు తెలిసే ఉన్నది. ఏంటట? ఏమమ్మా మనం ఏమనుకుంటున్నాం? అమ్మో నాకు ఇంకా 30 ఏళ్ళు 40 ఏళ్ళే కదా, ఇంకా 60 ఏళ్ళు బతకాలి అంటాం. అనుకుంటామా లేదా? 20 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకా నేను 60 ఏళ్ళు 80 ఏళ్ళు ఇంకా 70 ఏళ్ళు బ్రతకాలి. కానీ ధర్మశాస్త్రము దేవుని గ్రంథంలో ఏం రాయబడిందంటే నరుని ఆయుష్కాలము పరిమితి, అంటే దానికి ఒక లెక్క హద్దు ఉన్నది అంతే. ఎవరు ఎంతకాలం బ్రతకాలో దేవుని ధర్మశాస్త్రంలో రాయబడింది ప్రియులారా. 60 సంవత్సరాలు బ్రతికేవాడిని లిస్ట్ ఉన్నది, 40 సంవత్సరాలు బ్రతికేవాడు లిస్ట్ ఉన్నది, 80 సంవత్సరాలు బ్రతికేవాడు లిస్ట్ ఉన్నది, 100 సంవత్సరాలు బ్రతికేవాడు లిస్ట్ ఉన్నది ప్రియులారా. దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలము మనము ఖచ్చితంగా బ్రతుకుతామనే విశ్వాసం మనకు కలిగి ఉండాలి. దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం వరకు ఖచ్చితంగా మనం బ్రతుకుతాం ప్రియులారా. అయితే ఏ రోజు మనము ప్రభు యొక్క ఆజ్ఞ అయినప్పుడు ఆ పరిమితి ఏదైతే ఉన్నదో ఆ పరిమితి వరకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మనం భూమిని విడిచి పరలోకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ సమయంలో మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 5:10 2 పత్రిక తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఏంటండి? చనిపోయిన తర్వాత ఒకే ఒక నిమిషంలో ఎక్కడుంటాం మనం? యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడు ప్రియులారా. కోటాను కోట్ల దేవదూతల చేత కెరాబులు శరాబులు ఆయన పైగా నిలిచి యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడని ఆ పరలోక రాజ్యములో ఫోకస్, ఆయన యొక్క కాంతి ఎలాగుంటుందంటే మనుషులము మనము చూడలేమట ఆ కాంతిని. ఎంతట మనుషులు మనము ఆ కాంతిని చూడలేము. కానీ ఒకానొక రోజు మనము క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడేటువంటి రోజున్నది ప్రియులారా. అందుకే అపోస్తలుడైన పేతురు అన్నాడు, భూమి మీద మీరు పరదేశులు,
యాత్రికులై ఉన్నారని ఎరిగి భయముతో వణుకుతో మీ సొంత రక్షణను మీరు కాపాడుకోండి, కొనసాగించుకోండి. భయం కలిగి ఉండండి దేవుడంటే, భక్తి కలిగి ఉండండి దేవుడంటే. ఒకానొక రోజు నేను క్రీస్తు యొక్క న్యాయపీఠం, మనం అనుకుంటాం ఏదో జరిగిపోతుందిలే అనుకుంటాం. కాదు కాదు కాదు, అక్షరాల ఒక పొల్లైన ఆ బైబిల్లో రాయబడిన అక్షరము ఒక పొల్లైన కూడా తప్పిపోదట ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన గ్రంథం. ఒకానొక రోజు మనం ఎక్కడుంటాం? క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఈ శరీరముతో చేసిన పాపం, శరీరంతో చేసిన పాపం, నోటితో దుర్భాషలాడి ఇతరులను తిట్టిన పాపం, ఇతరులను దూషించిన పాపం, అపహసించిన పాపం, మరి ఇతరులకు అన్యాయము చేసిన పాపం, మోసం చేసిన పాపం ఏదో ఒకటి మనలో ఉందో అది నువ్వైనా నేనైనా పరిశీలన చేసుకోవాల్సిందే. అది నువ్వైనా నేనైనా తప్పనిసరిగా ప్రభు ఎదుట జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, శరీరంతో ఉన్నాం కాబట్టి, నా నోటితో ఎవరినైనా నేను దూషించానేమో, అపహాసించానేమో, పరిహసించానేమో, ఎవరినైనా నేను గాయపరిచానేమో, మాట ద్వారా, తలంపులతో. కొందరంటే సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. కొంతమంది ఏం మాట్లాడతారు మీకు ఇప్పుడు తెలియదు కానీ మేము చిన్నప్పుడు వినేవాళ్ళం. చిన్నప్పుడు తగాదాలు బాగుండే. కోడి వాళ్ళ పెంట మీద పోయిందంటే ఆమె మన ఇంటికి వచ్చి తగాదా పెట్టేదిగా. కోడి పంచాదండి, కోడి తవ్విందని, గాలి వచ్చిందని, రేకు పడిందని. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. విశ్వాసులము, దేవుని బిడ్డలము, మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుందాం. మన ఆత్మను శుద్ధిగా. ఒక భక్తుడు చార్లెస్ విల్సన్ అనేటువంటి వాడు ఒకరోజు చనిపోతున్నప్పుడు రాసిన పత్రిక నేను చదివాను మొన్న. ఆయన ఇక చనిపోతాడట. చనిపోనగానే ఆయన తన శరీరంతో అంటున్నాడట, శరీరమా నిన్ను నేను బాగా మంచిగా కాపాడుకున్నా, మంచి ఆహారం పెట్టిన నీకు, మంచి వస్త్రాలు తొడిగిన, సెంటు కూడా కొట్టిన, అప్పుడప్పుడు విలువైన భోజనం నీకు పెట్టిన, ఏ అపాయం కాకుండా మంచి వస్త్రాలు ధరించుకొని కాపాడిన. కానీ ఈరోజు శరీరమా, ఈరోజు నిన్ను విడిచి నేను వెళ్ళిపోతున్నా, ఈరోజు నిన్ను విడిచి వెళ్ళిపోతున్నా. థ్యాంక్స్, ఇంతకాలం నాకు నువ్వు సహకరించినందుకు థ్యాంక్స్ అని చెప్పాడట ఆయన. దేనికి? తన శరీరానికి. ప్రియులారా, శరీరము మనకు శాశ్వతము కాదు. శరీరం మనకు శాశ్వతం కాదు. ఈ శరీరము కూడా ఒకానొక రోజు మనకు శత్రువే. అది చాలా ఆలోచన చేసుకోండి ప్రియులారా. శరీరము ద్వారా శత్రువు, సాతాను మనకు శత్రువు, లోకము మనకు శత్రువు. ఈ 3 శత్రువులను జయించిన వాడు మాత్రమే విజయుడు. యేసుక్రీస్తు ప్రభునందు విజయము కలిగిన వాడు. ప్రియులారా, మన ఆత్మీయ జీవితాలు పరిశీలన చేసుకుందాం. ఒకానొక రోజు ధవల సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఆయన జీవ గ్రంథము తెరవబడుతుంది. చూడమ్మా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఎవరి పేరైనను జీవ గ్రంథములో రాయబడని ఎడలా, ఇప్పుడే ఆధార్ కార్డులో రాయించుకుంటున్నాం. పేరు లేకపోతే మున్సిపాలిటీకి అప్లికేషన్ పెడుతున్నాం, రెవెన్యూ వాళ్ళకు అప్లికేషన్ పెడుతున్నాం. అయ్యా, ఇదిగో నా బిడ్డ యొక్క పేరు మీరు అందరూ ముద్రించండి, నమోదు చేయండి అని అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. మనం దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలిచినప్పుడు మనకెప్పుడు ఆశీర్వాదాలు కావాలి కదా, దీవెనలు కావాలి మనకు. దేవుని అపారమైన ఆశీర్వాదానికి ఎలా దొరుకుతాయండి? ఆయన మాట విన్నప్పుడే నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఆయన చెప్పినట్టుగా నువ్వు బ్రతికితే ఆశీర్వాదాలు దొరుకుతుంది. నాకేం దేవుడు చేసిండండి, ఇంతగా మొక్కు, నాకేం దేవుడు ఏం చేయలేదు. ఒక ఆయన అంటాడు, సార్ నేను ఎంతో కాలం నుంచి దశమ భాగాలు ఇస్తున్నా, ఎంతో కాలంగా ప్రభును ఆరాధిస్తున్నా సార్,
నా బిడ్డకు ఎంబీబీఎస్ సీటు నుంచి 3 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా నా బిడ్డకు సీటు రాలేదు. ఎందుకంటే నేను ప్రభు నమ్ముకొని అంటే ఆయనకి ఏమీ అర్థం కాలేదు, యేసయ్య అర్థం కాలేదు. నాన్న అయ్యా యేసు ప్రభు వారు మీకు అర్థం కాలేదు నాయన అంటే. సీట్ ఇవ్వనంత మాత్రాన అంటే ఎంబీబీఎస్ సీట్ ఇస్తేనే నువ్వు ప్రభు నమ్ముకుంటావా? ఆ ఎంబీబీఎస్ సీటు లేకుంటే? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో ఆయన చేతిలో మనం ఉన్నాం. మనం ఏమై ఉండాలో ఆయనకి తెలుసు. జగత్తు పునాది వేయబడకునిపే అని ప్రేమ చేత నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు ఆయన. మనం ఏమై ఉండాలో ఎరిగిన దేవుడు. నువ్వు చెపరాసి పని చేయాలో, లేకుంటే బొగ్గు గనుల పని చేయాలో, కలెక్టర్ కావాలో, నువ్వు డాక్టర్ కావాలో, లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాలో, ఐపీఎస్ ఆఫీసర్ కావాలో దేవునికి తెలుసు. ప్రియులారా, నీ చేతిలో నువ్వు ఉన్నావు. ప్రభువా, నీ చిత్తమైతే నీ దృష్టిలో ఒక యోగ్యురాలనుగా అనుకుంటే నాకు ఇవ్వండి. ఎస్తేరు దీనురాలుగా అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళి తల వంచి నిలబడ్డది. ప్రియులారా, రాజు ఆ చేతిలో పట్టుకున్నటువంటి దండాన్ని ఆ ఎస్తేరు వైపు చూసి ఏమన్నాడు? రాజు హృదయము ఎస్తేరు హృదయం తట్టు తిరిగి ఎస్తేరు మీద దయ చూపినట్టుగా దేవుని వాక్యం ఉంది. ఈ లోకంలో జీవించే కాలం పరిశుద్ధంగా జీవించుదాం. మాట ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా పాపానికి దూరంగా ఉన్నాం. ప్రియులారా, పాపానికి దూరంగా ఉందాం. దేవుడు అంటున్నాడు పాపము చాలా భయంకరమైంది. ఆ చిన్న విషం చుక్క నిన్ను నన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది. ప్రియులారా, చిన్న విషము చుక్కనే పాలల్లో ఎంత చిన్న విషము చుక్క వేసి తాగినప్పుడు మనిషి బ్రతకడు. ఆ పాయిజన్ మన శరీరముడు ఉండకుండా ఆ పాయిజన్ కూడా కడగబడి క్రీస్తు రక్తము మన శరీరములోనికి వచ్చి, క్రీస్తు శరీరము మన శరీరములోనికి వచ్చి మనం ఆరోగ్యవంతురాలుగా కావాలని ప్రభువును వేడుకుందాం. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులారా, పునరుత్థానుడైన క్రీస్తు యొక్క శక్తిని చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక అయిపోయిందమ్మా. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము. ఏ విధము చేతనైన క్రీస్తు మరణ పునరుత్థానములో ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము కలిగిన వాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారి యొక్క కోరిక ఏంటంటే, ఆయన ధనవంతుడు, చాలా గొప్ప ధనవంతుడు. ఆ ధనవంతుడు కూడా తన వీపు వెనుక ఇట్లా వేసేసాడు. అంతే, నాకొద్దు. ఏమన్నాడు? నాకున్నదంతే కూడా సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా. ఆయనకేం కావాలి? పునరుత్థానము. ఏ విధము చేతనైనా నేను చనిపోయిన తర్వాత తిరిగి లేచి క్రీస్తు యొక్క ధవల సింహాసనం ఎదుట పరలోక రాజ్యంలో, ఆయన నీతి రాజ్యములో, బంగారు వీధులు కలిగిన రాజ్యంలో నేను యుగయుగాలు నా ప్రభుతో పాటు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఆ కోరిక ఎంతమందికి ఉన్నదో నేను భావిస్తున్న ప్రియులందరికీ ఉండాలని కోరుకుంటున్న ప్రియులారా, దేవుడు ఇచ్చిన వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ఈ పునరుత్థాన దినమున క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని, ఆ పునరుత్థానం యొక్క ఆశీర్వాదము, క్రీస్తు విశ్వాసము ద్వారా నీతిమంతులముగా చేయబడి ఆ రక్షించబడిన నీవు నేను ఒకానొక రోజు మనము తిరిగి లేపబడతామని, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీతిమంతులమైన మనము ఒకానొక రోజు ప్రభు యొక్క పునరుత్థానములో మనము పాల్గొంటామని, క్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయిన మనము తిరిగి ఒకానొక రోజు తిరిగి లేపబడతామని మన ప్రభు ఇచ్చిన వాగ్దానము, మన ప్రభు ఇచ్చినటువంటి అభయము, ధైర్యము, నిరీక్షణను బట్టి మనం దేవుని స్తుతించుకుందాం. ప్రార్థన చేద్దాం. ఈ సమయం అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఈ సమయంలో నోరు తెరిచి, ప్రభువా ఈ పునరుత్థాన శక్తిని మాకు అనుగ్రహించండి. ఈ పునరుత్థాన పండుగలో ప్రభువా
మేము పునరుత్థాన శక్తిని మేము కలిగి ఉండాలి. ఏ విధము చేతన పౌలు గారు కలిగిన కోరిక మాకు కూడా అటువంటి కోరిక ఉన్నది ప్రభువా. ఈ పండగ రోజు తండ్రి మీ శక్తి మాకు అనుగ్రహించండి. మీ క్షమాపణ మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మమ్మల్ని విమోచించినందుకు మీకు వందనాలు. మాకిచ్చిన ఆ నిరీక్షణను బట్టి మీకు వందనాలు. మాకిచ్చిన ధైర్యాన్ని బట్టి మీకు స్తోత్రమని అందరూ కూడా ప్రభువుని స్తుతించుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపము ప్రియులారా ఒప్పుకున్నాం. ఈ నిరీక్షణ ఇచ్చిన దేవుడు ఈరోజు ఉదయకాలము ఈ పండుగ రోజు ప్రభువును స్తుతించుకున్నాం, ఆరాధించుకున్నాం. దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పునరుత్థాన పండుగలో ప్రభువా దేవా మీ యొక్క పునరుత్థాన శక్తిని మాకు దయచేయండి స్వామి. మీ ఆత్మాభిషేకం, మీ యొక్క ఆశీర్వాదం నాకును నా కుటుంబానికి ఇచ్చిన దేవుడవు తండ్రి. మేము చనిపోయినా తిరిగి బ్రతుకుతామని మీరు అభయం ఇచ్చిన దేవుడు. మీరు మాకు ఒక నిరీక్షణ ఇచ్చిన, ధైర్యం ఇచ్చిన దేవుడవు తండ్రి. మీ పునరుత్థానములో మీ శ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులమని ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు. నీతిమంతులమని మీ కృపచేత మేము రక్షించబడ్డామని ఆశీర్వాదం ఇచ్చిన దేవుడమని మనం అందరం కూడా దేవుని సన్నిధిలో అందరం ప్రభువును స్తుతించుకున్నాం. ప్రార్థన చేద్దాం అందరం కూడా. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో మనం ప్రభువును స్తుతించుకుందాము. అమ్మా ప్రభువును స్తుతించుకుందాము. దేవా మీకు వందనాలు. శోకపు లోయలలో కష్టాల కడలిలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ప్రార్థన చేద్దాం సమయంలో. మరి అందరం కలిసి సహోదరి రజిత ప్రార్థన చేయమ్మా వాక్యం నిమిత్తం. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి ప్రభువా మీకు ఎనలేని లెక్కింపలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. మీ యొక్క పరిశుద్ధులతో కలిసి ప్రభువా ఈ రీతిగా నీ పునరుత్థాన దినమున నేను స్తుతించుటకు మీ నామమును ఘనపరచుటకు ప్రభువా మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను అయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు ఎంతగానో స్తోత్రములు. అవును ప్రభువా, యోబు అంటున్నాడు నా విమోచకుడు సజీవుడు అని అంటున్నాడు తండ్రి, నీకు స్తోత్రం. అవును ప్రభువా, మేము నమ్ముకున్న దేవుడు సజీవుడు, ఆయన సమాధిని తిరిగి లేచిన దేవుడు, బండను గెలిచిన దేవుడు, మరణమును విరిచినటువంటి దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. అవును ప్రభా, ఒక మనిషిని ద్వారా ఈ లోకమునకు మరణం వచ్చింది, కానీ ప్రభా నీ ద్వారా పునరుత్థానమును తండ్రి అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు. మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని తండ్రి మరణపు ముళ్ళును విరచినటువంటి విజయశీలుడా నీకెంతగానో స్తోత్రాలు. అవునయ్యా, నువ్వు నా అపరాధముల నిమిత్తము అప్పగింపబడి నన్ను నీతిమంతురాలుగా తీర్చుటకే నువ్వు లేపబడినావని నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి.
నువ్వు నిరీక్షణ కలిగి జీవించమంటున్నావు. అవునయ్యా, ఒకానొక దినమున మేము మరణించవలసిన వారమే, కానీ ప్రభువా నిరీక్షణ కలిగిన వారమే, ధైర్యముగా క్రీస్తునందు మేము తిరిగి లేస్తామన్న ధైర్యమును మీరు మాకు ఇవ్వండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ఈ పునరుత్థాన దినమున నువ్వు మాకు మరలా జ్ఞాపకం చేస్తున్న దేవుడు తండ్రి. నేను పునరుత్థానుడను, నేను మరణంను గెలిచిన దేవుడను, నా యందు ధైర్యము కలిగి ఉండండి తండ్రి. నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ఏ పరిస్థితిలోనూ మేము జడియక, ఏ విషయమునందు మేము బెదరక, పునరుత్థానుడైన క్రీస్తునందు ధైర్యము కలిగి ఆయన వైపు చూసే కన్నులను మీరు మాకు దయచేయండి తండ్రి. నువ్వు రానయున్న దేవుడవు తండ్రి. అయ్యా, నువ్వు రాబోచున్నటువంటి దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు. మా ఆత్మీయ జీవితాలను సిద్ధపరచుకొని అయ్యా తండ్రి, నేను ఎదుర్కొనే వారిగా మేము ఉండుటకు కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రము. ఆ జీవ గ్రంథమందు తండ్రి మా పేరు రాయబడి నీ ముఖమును చూచేవారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. నువ్వు మాట్లాడిన విస్తారమైన మాటలను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నువ్వు ఏ బిడ్డతో ఏ రీతిగా నువ్వు దర్శించినావు తండ్రి, అందరిని బట్టి నీకు వందనాలయ్యా. నువ్వు ఇస్తున్న వాగ్దానమును బట్టి, నువ్వు చూపుతున్న కృపను బట్టి, నీ కనికరమును బట్టి నీకు వందనములు యేసయ్యా తండ్రి. ఏమిచ్చినా నీ రుణము తీర్చుకుంటాము తండ్రి. అర్హులము కాదయ్యా, మంచితనము లేదయ్యా, యోగ్యత లేదయ్యా, కానీ ఈరోజు మమ్మల్ని నీ సజీవ లెక్కలో ఉంచి ఆ విమోచకుని స్తుతించే కృపను మీరు మాకు అనుగ్రహించినారు తండ్రి. ఎంతైనా రుణస్థులమయ్యా, నీకెంతైనా కృతజ్ఞులమున్న తండ్రి. నువ్వు చేసిన మేళ్ళకై, నువ్వు చూపిన కృపలకై, నువ్వు మాకు అనుగ్రహించిన ఆ విమోచనకై, పాప క్షమాపణకై తండ్రి నిండు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు. మా అందరి ప్రార్థన నీ పాసన చేర్చుకోమని మా ప్రభువును విమోచకుడు సజీవుడైనటువంటి యేసు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదామమ్మా. ఒక పాట పాడుకుంటూ ప్రభుకు కానుకలు వేసుకుందాం మనము. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నాను యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, శ్వాస నింపే నా మంచి యేసు, హృదిలో చోటిస్తే నివసిస్తాడే. స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, శ్వాస నింపే నా మంచి యేసు, హృదిలో చోటిస్తే నివసిస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయము ఇచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలిచాడే. విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయము ఇచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలిచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు
రానున్నాడు ఆ రాజు నా యేసు మహారాజు. రక్తము కార్చే నా మంచి యేసు, రక్షణ ఇచ్చే నా మంచి యేసు, రమ్మని పిలిచే నా మంచి యేసు, చిరకాలం ఆయనతో ఉండాలని. రక్తము కార్చే నా మంచి యేసు, రక్షణ ఇచ్చే నా మంచి యేసు, రమ్మని పిలిచే నా మంచి యేసు, చిరకాలం ఆయనతో ఉండాలని. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్నాడు ఆ రాజు నా యేసు మహారాజు. రానున్నాడు ఆ రాజు నా యేసు మహారాజు. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్నాడు ఆ రాజు నా యేసు మహారాజు. రానున్నాడు ఆ రాజు నా యేసు మహారాజు. హల్లెలూయా. ఏమా కృపారాణి సీరియస్గా చూస్తున్నది, బాగా గమనిస్తున్నది కొట్టాడు. దేవునికి స్తోత్రం. అదే అచ్చా దేవునికి స్తోత్రం. మరి అమెరికా దేశం నుంచి సహోదరి ప్రవళిక కొంత కానుక ఈశ్వర సందేశం కొరకు పంపించినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ప్రార్థన చేస్తా. తర్వాత సమయంలో సుశీలమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తుంది. ప్రవళిక కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. సుశీలమ్మ గారు ముందుకు వచ్చి ప్రవళిక ఆమె కుటుంబం కొరకు ప్రార్థించాలని కోరుతున్నాం. దేవుడు మన అవసరాలు గుర్తెరిగిన దేవుడు. ఏమ్మా, నాకు డబ్బు దాచుకోకుండా కాదు, కానీ నా అవసరాలకు తగినట్టుగా దేవుడు తన బిడ్డల చేత కానుకను పంపిస్తున్నాడు. మొన్న సునీత కూడా నాకు మంచి కానుక ఇచ్చింది. దాని ద్వారా బాగా పరిచర్యకు ఉపయోగపడ్డది. రేపు ఇవన్నీ చేయమ్మా, ప్రార్థన చేయి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధం తండ్రి, నీ మహోన్నత నామానికి మరి స్తుతులు స్తోత్రములు. ఇశ్రాయేలు చేయి స్తోత్రాలు మీద ఆశ్రడు తండ్రి. అబ్రాం దేవా, ఇసాకు దేవా, యాకు దేవా, నా దేవా నీకు వందనాలు నాయనా. ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదాలు ఎదుకొచ్చినాం తండ్రి. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు వందనాలు నాయనా. లేఖనముల ప్రకారం నాయనా, అయ్యా నాయనా, నా తండ్రి నాయన, మీరు మరణించి సమాధి చేయబడి ఈరోజు లేచిన దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. లేఖనముల ప్రకారం నాయనా, నా తండ్రి అయ్యా, నీ సమాధి దగ్గరికి నాయనా, నా తండ్రి అయ్యా నాయనా, స్త్రీలు నాయనా సుగంధ గంధములు పట్టుకొని నీ సన్నిధికి వచ్చిండ్లు తండ్రి, నీకు వందనాలు నాయనా. సమాధిలో మీరు లేరు నాయనా, మీరు తిరిగి లేచిండ్లు తండ్రి, నీకు వందనాలు నాయనా. మృత్యుంజయుడు అయి లేచిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు నాయనా. సజీవుడు అయి లేచిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు నాయనా. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ విజయమా నీ ముల్లెక్కడ నీ నాయనా. అయ్యా నీ లేఖనములో రాయబడింది తండ్రి, నీకు వందనాలు నాయనా. మా కొరకు నాయన మరణించి తిరిగి లేచి అయ్యా నీ కొరకు నాయన, నా తండ్రి నాయన అయ్యా మా కొరకు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినావు తండ్రి, నీకు వందనాలు నాయనా. ఓ గొప్ప తండ్రి, నీకు వేల 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 వందనాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. అయ్యా నువ్వు సజీవుడవు నాయన. అయ్యా పునరుత్థానం జీవం నేనే,
నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకున్న నీ వాక్యం చూపుతున్నావు తండ్రి, నీకు వందనాలు నాయనా. అలాంటి విశ్వాసం నాయన దయచేయండి తండ్రి, నీకు వందనాలు నాయనా. ఏ ఒక్కరు కూడా అవిశ్వాసంగా ఉండకుండా నాయన అయ్యా నీ సన్నిధిలో నాయన గడిపే భాగ్యం దయచేతండి. అయ్యా మాతో ఉన్న తండ్రి, మాలో ఉన్న దేవానికి వందనాలు నాయనా. ఈ చిన్న సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు నాయనా. అయ్యా నాయన నా తండ్రి నాయన అయ్యా వచ్చిన బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు వందనాలు నాయనా. అయ్యా నాయన వారిని నాయన మీరు దీవించి ఆశీర్వదించి పంపించండి తండ్రి. రాలని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు నాయనా. అయ్యా క్రీస్తుని గురించి నువ్వు ఏం అర్థం చేసుకున్నావని మాట్లాడుతున్నావు తండ్రి. అలాంటి జీవితం ఏ ఒక్కరు ఉండకుండా నాయన అయ్యా నీ సన్నిధిలో గడిపే భాగ్యం దయచే తండ్రి. అయ్యా నీ సన్నిధికి వచ్చి నాయన నా తండ్రి అయ్యా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను గణపరచే భాగ్యం దయచేతండి, నీకు వందనాలు నాయనా. అయ్యా సిల్వను గూర్చిన వార్త నచించుచున్న వారికి ఎర్రితనము, రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి ఉన్నదన్న తండ్రి, నీకు వందనాలు నాయనా. ఎంతమంది రాలేకపోతుందో తండ్రి అయ్యా, ఎంతమంది నిన్ను స్తుతించలేకపోతుందో, ఎంతమంది ఆరాధించలేకపోతుందో తండ్రి నాయన, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు వందనాలు నాయనా. అయ్యా నాయన వాక్యం దీవించండి, నీరు కట్టండి, ఫలింపచేయండి నాయన. అయ్యా నాయన వాక్యం సాతానుగా ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో ఫలింపచేయండి తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా చక్కటి పాటలు పాడి బిడ్డలు నిన్ను మయంపరిచిండ్లు తండ్రి. అయ్యా యవనస్తులు వైద్యాలతో నిన్ను మయమపరిచిండ్లు తండ్రి, నీకు వందనాలు నాయనా. ఒక గొప్ప తండ్రి నీకు వేల 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 వందనాలు నాయనా. ఇంతసేపు మాతో ఉన్న తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏమించి నువ్వు కూడా మేము తీర్చుకోలేము తండ్రి. మా కొరకు నువ్వు చేసిన త్యాగానికి నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున బతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి. వేయబడిన కానుకల నిమిత్తము సహోదరుడు నతానీయులు గారు ముందుకొచ్చి ప్రార్థించాలని కోరుతున్నాం. నతానీయులు గారు ముందుకొచ్చి ప్రార్థించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, దేవానికి స్తోత్రము తండ్రి నాయన. మా కోసం తండ్రి నాయన నువ్వు తండ్రి నలగబడ్డవు తండ్రి నాయన. దేవ మా కోసం మరణించి తండ్రి, మళ్ళీ మా కోసం తండ్రి నువ్వు పునరుద్ధరణ దేవుడవు తండ్రి. యేసయ్యానికి స్తోత్రం తండ్రి నాయన. దేవా మా పాపాలను బట్టి తండ్రి నువ్వు శిక్షణ గురించినావు తండ్రి నాయన. దేవా మా పాపంలోని, మా అపరాధంలోని, మా దోషంలోని తండ్రి క్షమించు తండ్రి నాయన. దేవా తండ్రి బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి. సంఘంగా తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. బిడ్డలు మరి అలా కష్టాతీతం తండ్రి, అమూలమైన కానుకలు తండ్రి. దేవా నీ మందిరాన్ని తీసుకొచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసయ్యానికి స్తోత్రం తండ్రి. బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి, అలా అవసరాలు తీర్చండి తండ్రి నాయన. మళ్ళా తండ్రి బిడ్డల మందరం ఉన్న తండ్రి నాయన, నీ పునరుద్ధాన దినం నా తండ్రి మేమందరం తండ్రి నీ నిట్టనే తండ్రి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థించే కృపమైన తండ్రి సంఘానికి దయచేయండి. సంఘాన్ని బలపరచండి. సంఘ అవసరాలు మరి నాయన సంఘమే తీర్చుకునేలాగా తండ్రి సంఘాన్ని ప్రేరేపించి తండ్రి బలపరిచి తండ్రి ముందుకు నడిపించి కృప చూపించే దేవుడవైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ తండ్రి నాయన. మా కొద్దిపాటి ప్రార్థన తండ్రి నీ పాదాల చెంత చేర్చుకొని క్రీస్తులుగా తండ్రి మీ జీవించి నడిచే కృప దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. అలాగే సహోదరులు లాజర్ గారు కూడా ముందుకు వచ్చి ప్రార్థించండి. తర్వాత ప్రశస్తం ఇప్పుడు ఏం లేదు కదా, అయిపోయింది. లాజర్ గారు ముందుకు వచ్చి మరి సంఘ క్రమం కొరకు దేవుడు ఈ సంఘాన్ని క్రమకరంగా అభివృద్ధి అమ్మ మాట్లాడకండి దయచేసి, సైలెన్స్ ప్లీజ్. ప్రార్థన చేసుకుందామండి. మీకు అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు మీకు అందరికీ చెప్తున్నానండి. అందరూ బాగుండాలి. పరిశుద్ధమైన మా ప్రభువా, పరలోకమందున్న యేసయ్య నీకు స్తోత్రాలు. కృపగలిగిన దేవా, దయగలిగిన సేవ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. నేనైతే అడుగుతున్నాను దేవా, ఈ యొక్క ఎస్కోల్ సంఘం గురించి నాయన నేను అడుగుతున్నాను. సంఘంలో ఉన్న బిడ్డలు ప్రభా ఎదుగుదలలో ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి నాయన. క్రమంగా నా తండ్రి నాయన
ఈ సంఘంలో బిడ్డలు నడవాలి, నేనైనా నడవాలి ప్రభా. నీకు స్తోత్రములు తల్లి. నాయన ఈ సంఘమును మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇది నాయన మీరు ఈ సంఘమును మీరు తలపెట్టిన సంఘం నాయన, మాది కాదు నా ప్రభా. నీకు స్తోత్రములు. ఈ చిత్తం నీది నాయన, మాది కాదు నాయన. నేను మాట్లాడే మాట ఇది నీది నాది కాదు ప్రభా. నాయన నువ్వు నిలబెట్టుకున్నావు నాయన, నేను మాట్లాడుతున్నాను ప్రభా. అయ్యా నువ్వు మాట్లాడమంటే నేను మాట్లాడుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. ఓ కృప కలిగిన దేవా, దయగలిగిన దేవా, నీకు వందనములు తండ్రి. నాయన ఈ సంఘమును ఈరోజు నాయన ఇక్కడికి వచ్చిన వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఒక క్రమంగా నా తండ్రి మేము బ్రతికే భాగ్యం మాకు అనుకరించండి. నేను నా తండ్రి మేము నాయన నిన్ను జీవించుకొని ఒక క్రమశిక్షణగా మేము బ్రతికే భాగ్యం మాకు అనుకరించండి. ఎస్కోలు సంఘంలో ఉన్న నాయన యవనస్తులకు నా తండ్రి నాయన వివాహం కాని వారు ఉన్నారు ప్రభా, ఉద్యోగం రాని వారు ఉన్నారు ప్రభా. నాయన వారికి నా తండ్రి ఉద్యోగాలు ఇవ్వండి నాయన, వివాహ కార్యక్రమాలు ఇవ్వండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. కుటుంబాలలో ఉన్న నా తండ్రి సమస్యలను విడుదల చేయండి దేవా. ఎవరికి ఏ సమస్య ఉన్నా నాయన ఉండకూడదు నాయన. కొంతమంది నాయన రాలేక నా తండ్రి నాయన నా తండ్రి వారి సాతాను చేతిలో వడిపోయి సుతాస్తలేరు నా తండ్రి. అలాంటి వారిని నాయన విడుదల చేయమని అడుగుతున్నాను నాయన, వారిని విడుదల చేయమని అడుగుతున్నాను దేవా. నాయన క్రమంగా చేర్చుకొచ్చే భాగ్యం అనుకరించండి దేవా. నాయన మంచి మనసునివ్వండి దేవా, నీకు స్తోత్రములు. మంచి నిమ్మతం ఇవ్వండి దేవా, నీకు స్తోత్రం తండ్రి. ఇక్కడికి తిరిగి వచ్చిన నాయన తండ్రి మమ్మల్ని అందరినీ దీవించండి. యవనస్తులు నాయన ఇంకా నా తండ్రి నాయన ఇంకా ముందుకు వచ్చి నా తండ్రి ఈ సంఘమును నా తండ్రి పురోదిత్యం ఆశీర్వదించాలి దేవా. ఇది మాది నాయనని నాయన తయారు చేయండి. మంచి మనసును మాకు ఇవ్వండి దేవా నా తండ్రి. మంచి మనసును మాకు ఇయ్యయ్యా, మంచి మాకు ఆరోగ్యాలు ఇవ్వయ్యా. మాకు సంపాదన కావాలని అడుగుతున్నాం దేవా. మంచి దేవా మా పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇచ్చి నాయన మాకు మంచి ఆరోగ్యాలు సుదై కావాలి. ముఖ్యం నాయన సంపాదన ఎంతో, ఆరోగ్యం అంతా నాయన. సంపాదన లేకుండా మంచిదే కానీ ఆరోగ్యాలు ఉండాలి దేవా, నీకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యాలు ఇవ్వన ఈ సంఘంకు నా తండ్రి. మంచి నాయన తలంపులు ఇవ్వు దేవా. నిన్ను ఏ రీతిగా స్తుతించాలో నేను ఏకమైన ప్రార్థించాలని కోరుతున్నాం. సంఘంలో అందరూ కూడా క్రమంగా మరి ఐక్యత కలిగి ఉండాలి. స్త్రీల మధ్యలో ఐక్యత, పురుషుల మధ్యలో ఐక్యత, అందరం ప్రేమతో ఈ సంఘానికి దేవునికి మనము మహిమకరంగా ఉండులాగున సహోదరి శారద ప్రార్థించాలని కోరుతున్నాం. కృపా కనికరంగా యేసయ్యా నీ ఘనమైన నామానికి మరొకసారి వందనాలు దేవా. ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకో. దీనురాలు, పేదరాళ్ళు, ఎందుకు పనికిరాని అట్టిదాన్ని మట్టిదాన్ని అయినప్పటికీ నీ కృపతో, నీ ఉచితమైన కృపతో నన్ను ఏర్పరచుకొని నీ బిడ్డగా, నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడు, ఎక్కడనో నశించిపోవలసిన నన్ను వెతికి రక్షించి ఈరోజు నీ బిడ్డగా నీ సన్నిధానిలో, నీ సంఘములో నాయన నీ బిడ్డల మధ్యలో నన్ను నిలబెట్టి ఈరోజు నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. నాయన నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఈరోజు నాయన ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. నీవే లేకపోతే మేమేమైపోదుమో తండ్రి. ఆనాడు ఆ కల్వరి గిరిలో, ఆ మండుటెండలో, ఆ సిలువ, ఆ త్యాగము వలన మేము ఈరోజు బ్రతికి ఉన్నాము, సజీవులుగా ఉన్నాము, స్వతంత్రములుగా ఉన్నాము తండ్రి. నాయన అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకో నాయన. ఈరోజు ఈ సెస్కోలు సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. సంఘంలో ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా బిడ్డలందరికీ నాయన అయ్యా మీరే నీ కృపతో నాయన అట్టి మంచి మనసును ఆ బిడ్డలకు దయచేయి నాయన. ఉన్నంత స్థానంలో ఒక్కొక్క బిడ్డలను నిలబెట్టండి. ఈ సంఘములో అనేక బిడ్డలు ఒక గొప్ప స్థానంలో ఉండి ఈ సంఘ సేవలో కానీ, పరిచర్యలో కానీ, సంఘములో అనేక సమస్యలు నాయన మరి ఆ బిడ్డలు తీర్చుటకు నాయన మంచి ఉన్నంత స్థానంలో బిడ్డల నుంచి ఉద్యోగాలు, వివాహాలు జరిగించి నాయన చర్చ్ విషయంలో మరి నాయన ఆర్థిక విషయంలో నాయన ఆ బిడ్డలు నాయన ఉద్యోగాలు చేసి మరి సేవకులకు నాయన సంఘానికి అనేక బిడ్డలు నాయన ధారాళముగా ఇచ్చి మరి అభివృద్ధి పరచుటకు మీరు సహాయం చేయి. యవన బిడ్డలను లేపండి, వాడుకోండి. అనేకులను మీ సైనికులుగా చేయండి నాయన, మీ సేవకులుగా చేయండి, మీ పరిచర్యకులుగా పనివారిగా చేయి నాయన. సంఘము
అయ్యా సన్నగీలిపోవచ్చున్నది, కుంటిబాడిపోవచ్చున్నది, సంగమ వలన బాధకరముగా ఉన్నది నాయన. పేదవారు ఉన్నారు, లేనివారు ఉన్నారు. అయ్యో దేవా, ఈ సంఘములో పేదవారు వలన ఈ సంఘము ముందుకు నడవలేకపోవచ్చున్నది, ఈ సంఘము ఆలయము స్థిరపరచబడలేకపోవచ్చున్నది. దేవా, బిడ్డలందరినీ మీరు కనికరించి లేవనెత్తి ఉన్నత స్థానంలో ఉంచి ఈ చర్చి విషయంలో, ఆలయ విషయంలో మరి కట్టుటకు ఆలోచన కలిగి ఉన్నాం. దేవా, నీ చిత్తం ఏమై ఉన్నది? అనేకులతో మీరు మాట్లాడండి, అధికారులతో మాట్లాడండి. రాజుల హృదయాలు రీటి కాల్వల ఓరన నాయన మరి ఏ విధంగా మార్చబడినాయో అయ్యా, మరి ఆ విధంగా రాజుల హృదయాలను మార్చండి, అధికారుల హృదయాలను మార్చండి. ఎవరి హృదయము కఠినము కాకుండా అయ్యా నా తండ్రి ప్రతి హృదయాన్ని తెరిచి మరి చర్చి విషయంలో నాయన కట్టుటకు ఏ విధంగా కట్టాలి, ఎంత డబ్బు కావాలి, ఏ విధంగా దీని ప్లాన్ కావాలి, అట్టి నాయన వారిని మీరు లేపండి. పని చేసే వారిని లేపండి, సాయం చేసే వారిని లేపండి, ముందుకొచ్చే వారిని లేపండి. మీరు వాడుకోండి ప్రభువా నాయన. అట్టి బిడ్డల విషయంలో అయ్యా మీరు కనికరించి ఇట్టి న్యాయము మాకు దయచేయండి, మా కోరికను మీరు నెరవేర్చండి. దేవా, సొలొమోను నాయన అయ్యా ఆలయము కట్టినప్పుడు దేవా మీరు ఏ విధంగా సమకూర్చబడినాయో నాయన ఆ విధంగా ప్రతిదీ మాకు సమకూర్చబడాలి తండ్రి. మీరే సహాయం చేయండి. ఈరోజు పండుగ పునరుత్థాన దినమున అందరము నాయన సంతోషముగా ఉండుటకు మరి మా బిడ్డలందరినీ, మా సంఘాన్ని, మా సేవకుని, సేవకురాలను మరి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయుసు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి అందరినీ కాచి కాపాడు. వారి పనులలో వారి నాయన మీరు తోడుగా ఉండండి నాయన. ప్రతి బిడ్డకు నాయన మీరు ఆశ్రయము కలగయ్యండి ప్రభా నా తండ్రి. మీరే కృప చూపించమని ఇంతవరకు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన ఈ చిన్న ప్రార్థన, ఈ దీనురాలు పేదరాలు ప్రార్థన మీ పాసానికి చేరనీయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందామమ్మా. నిన్న ఒక చెల్లెలు శారద కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకురాలుగా కొనసాగించబడుతున్నది. ఆమె నేను అడిగిన అమ్మ మరి ఎమ్మెల్యే గారిని, ఎంపీ ఉన్నాడు కదా మీకు పరిచయం, దేవుని మందిరం విషయంలో కూడా మీరు కొద్దిగా అడుగుతా అంటే తప్పనిసరి అడుగుదామని అనేది సాగిన సమయంలో మనం పెద్దలం ఇద్దరం ముగ్గురం కలిసి ఆమెతో పాటు ఎమ్మెల్యే గారిని కూడా కలుద్దాం. నిన్న తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ లైవ్ బంద్ చేయి